ఇటు గ్రామాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. అలాగే ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచుల నామినేషన్ల ప్రక్రియ కూడా షురువైంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఖమ్మం నుంచి మనం తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు పర్వం మొదలవడంతో పల్లెల్లో సందడి నెలకొంది. 3 రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో నల్గొండ జిల్లాలో 14 మండలాల్లో 318 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లాలో 8 మండలాల్లో 159 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక యాదాద్రి జిల్లాలో 6 మండలాల్లో 153 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక జగిత్యాల జిల్లాలో 7 మండలాల్లోని 122 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత కోసం 39 నామినేషన్లు కేంద్రాలు, 47 మంది ఆర్ఓలు, 47 మంది ఏఆర్ఓలు ప్రభుత్వం నియమించింది. జిల్లా వ్యాప్తంగా 5 చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. మరోవైపు ఖమ్మం జిల్లాలో తొలి విడతగా 192 సర్పంచ్ స్థానాలకు, 1740 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని విడతల కోసం జిల్లా వ్యాప్తంగా 5168 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని ఏదైతే స్థానిక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రామ్ సిద్ధంగా ఉన్నాడు. రాము, చెప్పండి, మొత్తానికి నామినేషన్ల పర్వం షురైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? వ్యాప్తంగా 635 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. 4 గ్రామాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ప్రత్యేక ఆర్ఓ అధికారులు ఏర్పాటు చేసి నామినేషన్ స్వీకరణ చేయడం జరిగింది. అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టటువంటి ఏర్పాటు చేశారు. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో 2 డివిజన్లలో ఈ రోజు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. 3వ తారీఖున స్క్రూటినీగా ఉంటుంది. లాస్ట్ గా 3వ తారీఖుని విత్డ్రాయల్స్ కూడా నిర్ణయించడం జరిగింది. 3వ తారీఖుని ఎవరైతే విత్డ్రా చేసుకున్న తర్వాత మిగిలినటువంటి అభ్యర్థులను ఫైనలైజ్ చేసి వారికి గుర్తులు కేటాయించి ఆ రోజే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. గ్రామంలో అయితే ఎన్నికల వాతావరణం, ఎన్నికల సందడి మనకు కనపడుతోంది. చాలా రోజుల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాలకవర్గాలు ఏర్పాటు అవుతున్నటువంటి సంతోషంలో అయితే ప్రజలందరూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు లేక గ్రామాలన్నీ కూడా పునరులిపోతా ఉన్నాయి. అభివృద్ధి కుంటుపడింది. ఎక్కడ గొంగలు ఎక్కడ ఉంది. పాలకవర్గాలు ఏర్పాటు అయితేనైనా కనీసం అభివృద్ధి జరుగుతున్నటువంటి ఒక అభిప్రాయంలో ప్రజలున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించి అయితే జిల్లా వ్యాప్తంగా వరుసగా 3వ రోజు కూడా ధర్నాలు రాష్ట్రోకలు చేస్తా ఉన్నారు. కేవలం 12% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. నల్గొండ జిల్లాలో ర్యాండమ్ గా, సూర్యాపేట జిల్లాలో అయితే 9% మాత్రమే ఉంది. 43% ఇస్తామని తీరా 9%, 10% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పించడంతో చాలా చోట్ల ఆశావాళ్ళందరూ కూడా అసంతృప్తిగా నిరుత్సాహపడేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అధికార పార్టీలో అయితే బీసీ నాయకులందరినీ కూడా వెంట తిప్పుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారందరినీ కూడా ఆశ చూపించి మభ్యపెట్టి తీరా రిజర్వేషన్ రాకపోవడంతో వాళ్ళంతా కూడా అప్పుల పాలై ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ఇక 2వ విడత సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ 30 తారీఖు కూడా ప్రారంభం కాబోతుంది. 3వ విడత కూడా సంబంధించినట్టు కూడా 3వ తారీఖు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించేలాగా కూడా ఏర్పాటు చేశారు. ఈ 3 విడతల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీలకు ఎన్నికలు జరుపుకుంటూ కూడా అధికారులు వెల్లడించారు. ఎక్కడికక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని కూడా పకడ్బందీగా అమలు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఏదైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కూడా చెప్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి 3 అబ్జర్వర్లు వచ్చారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎక్కడ ఎలాంటి అధికార సంబంధించిన దుర్వినియోగం లేకుండా సీసీ కెమెరాల నడుమ ఈ నామినేషన్ల ప్రక్రియ నిర్వహించినట్టుగా కూడా
చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లు ఖరారయ్యాయి కాబట్టి ఆ రిజర్వేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ల కోసం అయితే ఆశావాహులు ఎవరైతే ఖరారైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ, ఆర్డీఓ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడతా ఉన్నారు. ఎందుకంటే ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎల్లుండి నామినేషన్ సంబంధించినటువంటి చివరి తేదీ కాబట్టి మొదటి విడతగా ఈ 2 రోజుల్లోనే కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అయితే క్యూలైన్లు పెడుతూ అక్కడ బదిలాడుతున్న పరిస్థితి మనకు కనిపించింది. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. రేపు ఎల్లుండి కూడా నామినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎల్లుండి చివరి తేదీ కాబట్టి ఈ 2 రోజులు మాత్రమే ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ కూడా అభ్యర్థులు అలర్ట్ అవుతూ వాళ్ళ ధృవీకరణ పత్రాలను రెడీ చేసుకొని నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. పార్టీ రహితంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు అయినప్పుడు కూడా వాళ్ళ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పార్టీలో అయితే కోలాహలం నెలకొంది. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు పెడతా ఉన్నారు. ఎక్కడికక్కడ రాజకీయంగా వేడి కనపడతా ఉంది. పార్టీలు మద్దతు ఇచ్చి వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవాలి కాబట్టి ఎక్కడికక్కడ పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పార్టీలు కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఎక్కడికక్కడ కూడా క్యాడర్ ని దిశానిర్దేశం చేస్తూ సమాయత్తం చేసి జాగ్రత్త పరుస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లెలన్నీ కూడా ఆగమైపోయి ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీగా, ప్రశ్నించే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించేలాగా ఎక్కడికక్కడ కూడా చాలా ఉత్సాహంగా మనకు క్యాడర్ అంతా కూడా కనపడుతోంది. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో, నల్గొండ జిల్లాలో కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మొత్తంగా అయితే పల్లెల్లో అయితే మనకు సంగ్రామం మొదలైంది. పల్లెల్లో రాజకీయ సందడి అయితే మొదలైంది. రైట్, థ్యాంక్ యూ రాము.